సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం ఆసు శబ్దస్య అంతేనా కళాయా ప్రథమేన చ విహగో యో భవేతస్య వర్ణం శీఘ్రం నివేదయ. ఇది ఒక అద్భుతమైనటువంటి సంస్కృత ప్రహేళిక, అంటే సంస్కృత పొడుపు కథ. పదాలను అక్షరాలతో ఆడుకుంటూ సమాధాన్ని కనిపెట్టే వినోదాత్మకమైనటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకం మనకు 2 క్లూస్ అంటే సూచనలు ఇస్తోంది. మొదటి సూచన ఏమిటి అంటే ఆసు అనే పదంలోని చివరి అక్షరాన్ని తీసుకోవాలి. ఆసులో చివరి అక్షరం ఏమిటి? సు. రెండవ సూచన కళా అనే పదంలోని మొదటి అక్షరాన్ని తీసుకోవాలి. కళలోని మొదటి అక్షరం ఏమిటి? క. ఇప్పుడు ఈ 2 అక్షరాలను కలిపితే సుక అవుతుంది. సంస్కృతంలో సుకహ అంటే చిలుక. శ్లోకం చివరిలో తస్య వర్ణం శీఘ్రం నివేదయా, ఆ పక్షి రంగుని త్వరగా చెప్పండి అని అడిగాడు. చిలక రంగు మనకు తెలుసు కదా. సమాధానం ఏమిటి? హరితవర్ణము లేదా పచ్చని రంగు. ఈ శ్లోకం ఒక చక్కని భాషా క్రీడ. ఆసు అంటే సంస్కృతంలో త్వరగా అని అర్థం. ఉదాహరణకు ఆసు కవిత్వం అని అంటూ ఉంటాం కదా. అందుకే శ్లోకం చివరిలో కూడా శీఘ్రం నివేదయా, త్వరగా చెప్పండి అంటూ ఆసు అనే పదానికి ఉన్న అర్థాన్ని కూడా కవి ఇక్కడ ధ్వనింపజేశాడు. ఇటువంటి శ్లోకాలతో భాషాభివృద్ధిని సాధిద్దాం. రేపు మళ్ళీ ఇంకో సుభాషితంతో కలుద్దాం. హరి ఓం తత్సత్.